శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ గ్రంథమాలలో వివేక చూడమని చెప్పుకుంటున్నాము. వివేక చూడమణిలో మరి విక్షేప ఆవరణ శక్తిని గురించే మరీ వివరిస్తున్నారు. ఆ వివరించిన దానిలో ఆవరణ శక్తి బలము చేత విక్షేప శక్తి అజ్ఞాని పురుషుని మోహకారణముగు ఈ అహంకారంతో గూర్చి దాని గుణముల చేత వ్యర్థముగా పిశాచము రీతిని ఆడించుచున్నది. ఆవరణ శక్తి ఒక బలం ఏం చేసింది? విక్షేప శక్తిగా మారి అజ్ఞాని యొక్క పురుషుని మోహ కారణమగు ఈ అహంకారంతో కలిపేసి, అంటే ఆకారము నేను అన్న భావంతో కలిపేసి దాని గుణాల చేత వ్యర్థముగా పిశాచము రీతి ఆడిస్తూ ఉంటుంది. అహంకారం యొక్క గుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలను వాటితో కలిపేసి అనవసరంగా పిశాచంలాగా ఆడిస్తూ ఉంటుంది. ఈ ఆవరణము నశించిన ఆత్మ సంశయాది ప్రతిబంధరహితమై సత్వముగా ప్రకాశించి, ఎప్పుడైతే ఆవరణ తొలగిపోయిందో డబ్బుల వెనకాల సూర్యుడిలాగా ఈ ఆత్మ సంశయాది ప్రతిబంధకములన్నీను తొలగిపోయి సత్స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. విక్షేపమును ఇంకా ఎప్పుడు ఆవరణ తొలగిపోయిందో తక్షణమే విక్షేపం కూడా పోతుంది. ఇప్పుడు నేనెవరినో నాకు తెలియని కారణంగా కదా ఈ దేహము అనేకత్వము తెలుస్తున్నాయి. అనేకత్వం తెలియడాన్ని విక్షేపం అంటారు. నేనెవరో నాకు తెలియకపోవడాన్ని ఆవరణం అంటారు. నేనెవరో నాకు తెలియకపోవడం చేత ఈ దేహమే నేను అన్న విక్షేపం కలిగింది. దానివల్ల దేహంలో నుంచి చూస్తూ ఉండడం వల్ల అనేకత్వం వాసనతో కూడి ఉన్నటువంటి అంతఃకరణ వల్ల ఇక అనేకత్వం తోస్తుంది. ఈ అనేకత్వమే విక్షేపము. ఎందుకు వచ్చిందంటే నేనెవరో నాకు తెలియక నేను కాని దేహం నేను అనుకున్నాను కనుక. అంటే నేనెవరో నాకు తెలిస్తే ఆ ఆవరణ తొలగిపోయింది. ఆవరణ తొలగిన తోడనే విక్షేపం కూడా తొలుగును. కాబట్టి ఉండినను శుద్ధ అబద్ధముగానే కనుగొడును. ఒకవేళ విక్షేపం అన్నట్టు నానాత్వం కనిపిస్తూ ఉన్నా కూడా అది శుద్ధ అబద్ధమే. ఎండమావిలో నీరే అంటే ఇప్పుడు ఎలా అయితే ఎండమావిలో నీరుని చూసి దాహం తీర్చుకున్నామని అనుకోమో, చూసి ఊరుకుంటామో, అలాగే నా ఆవరణ విక్షేపాలు తొలగిన తోడనే ఇక ఇవన్నీ తోచుచున్నను అవి శుద్ధ అబద్ధములే అని తెలియను. ఈ ఆవరణము నశించకపోతే విక్షేపము నశించదు. క్షీరజల విభాగము వలె దృగ్దృష్ట వివేకమునందే ఆవరణము నశిస్తుంది. పాలల్లో నీళ్లు కలిసాయి, నీళ్లు కలిసిన పాలల్లో నుంచి నీళ్లను తీసేయాలంటే అలా తీసేస్తావు, సూక్ష్మ తెలుస్తుంది. అలాగే దృక్కు దృశ్య విభాగం కూడా ఆవరణే. చూసినవాడు చూడబడేది అని 2గా ఉన్నాయి చూడండి. అవి 2 కాదు, చూసేవాడే తన్ను తాను చూడబడేదానిగా చూస్తున్నాడు. తను తానే తన చేత చూడబడేదానిగా చూస్తున్నాడు. దాన్నే దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం అన్నారు. ఈ ప్రపంచమంతా పెద్ద అద్దమందు గోచరించు నగరములాగా కనిపిస్తోంది. అద్దంలో తోచేటువంటి నగరం సత్యం కాదు, అది ఆ నగరం యొక్క ప్రతిబింబం. చిన్న ఫోటోలో పెద్ద అరుణాచలం కొండ పట్టేస్తోంది కదా, పెద్ద కొండ చిన్న అద్దంలో ఎట్లా పట్టింది? అలాగే నీ అఖండ జ్ఞానమునందు నేను మేనన్న భావన వల్ల ఆ అంతఃకరణలో ఉన్న దోషాలన్నీ ఇంకో పెద్ద ప్రపంచంలాగా ఎదురుగా కనిపిస్తున్నాయి. అది నీలో ఉన్నవే కదా. నువ్వు అఖండ ప్రకాశానివి. అఖండ ప్రకాశం అనేటువంటి నీ స్వరూపం అనే అర్థంలో ఈ అంతఃకరణలో నుంచి చూడడం వల్ల అంతఃకరణ దోషాలన్నీ ఇంద్రియాల ద్వారా, అంతఃకరణలో ఉన్న భావాలు ఇంద్రియాల ద్వారా బయటికి వచ్చి ఇంత పెద్ద ప్రపంచంలాగా కనిపిస్తోంది.
అక్కడేమో అద్దములో ఉన్న దృశ్యము అన్నారు. ఇక్కడ ఇక్కడ ఎలా చెప్పారు? దృశ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ చూసుకో, మీకు అసలు అర్థమైంటే ప్రశ్న వేసేద్దరు. ఉంది, బయట ఉన్నట్టు కనపడుతుంది. అద్దం కంటే వేరుగా ఉన్నట్లు కనపడుతోంది. అద్దం, ఆ నగరం వేరుగా ఉన్నట్లు కనపడుతోంది. అవునా? ఎక్కడ నాలో ఉన్నదే. ముందు ఉదాహరణ అర్థం చేసుకోండి అమ్మా. అద్దంలో పెద్ద నగరం ముందు పెడితే పెద్ద అద్దంలో ఆ నగరం అంతా దానిలో పట్టింది, ఫలించింది. కానీ అద్దంలో ఉన్నటువంటి నగరము సత్యమా? కాదు. కాదు, ఉంది కదా. అలాగే నీ తెలివి అనేటువంటి అద్దంలో నీచ చూడబడేటువంటి ఈ దృశ్యము సత్యమా? కాదు. కాదు కదా. మరి ఈ దృశ్యం మరి ఏమిటి? ప్రతిబింబం. దేని ప్రతిబింబం? నా యొక్క ప్రతిబింబమే. నీ ప్రతిబింబం ప్రకాశం. అక్కడ అద్దంలో నగరం అద్దంలో ప్రతిబింబించింది. ఒక నగరం ఉందమ్మా అక్కడ. అవునవును. అది అద్దంలో ప్రతిబింబించింది. అద్దం ఏది? నీకు అద్దం ఏది? నా మనసు. నేను నీ తెలివే అర్థం. నీ తెలివి అనే పెద్ద ప్రకాశంలో నీ మనోభావాలే నీకంటే వేరుగా ఏ భావాలున్నాయి అది నీ తెలివి ప్రకాశంలో ప్రతిబింబిస్తుంది. అవును. అప్పుడు ఏమైంది? మళ్ళీ దానిలో నువ్వే చూస్తున్నావు. నాకంటే వేరు అనుకుంటున్నాను. నాలో ఉన్నవే నా తెలివిలోనే నాకంటే వేరుగా కనపడుతున్నాయి. అవునా? అవునవును. ఏమవునవును, ఇది మీకు రావాలి ఈ దృష్టి. అవును, నాలోనే నేనే తెలివి, నా తెలివిలోనే ఇవన్నీ కనపడుతున్నాయి. ఎలాగా? అది చాలా మాట చెప్తే కూడదు, అందుకే మీకు మాయ ఓడడం లేదు. నా తెలివి అంటే నేను ప్రకాశాన్ని. నా తెలివిలో ఇవి ఎలాగున్నాయి? తెలివి నేను ప్రకాశమై ఉంటే ఉండవచ్చునా? ఇవి ఉన్నాయేమిటి? ఉన్నాయా? మరి ఉన్నాయి కదా, కనబడుతున్నాయి కదా. మరి అంచేత ఎలా వచ్చాయి? బయట ఒక పెద్ద నగరం ఉంది, ఆ ఉన్న నగరం అద్దంలో పడింది. ఉంది గనక అద్దం ఉంది, నగరం ఉంది. ఈ నగరం అద్దంలో ప్రతిఫలించింది. ఇది భౌతికంగా నీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆ నగరము వంటిది ఏది? దేన్ని నగరం అంటారు, దేన్ని అద్దం అంటారు? మనకు అన్వయించుకోవాలంటే మరి నాకు అద్దమేది? ఏ అద్దంలో నాకు ఈ జగత్తు అద్దంలో ప్రతిబింబం వల్లే కనిపిస్తోంది అంటున్నారు కదా. ఏ అద్దంలో? నా తెలివి అనేటువంటి అద్దంలో అనుకుందాం. నా తెలివి అనే అద్దంలో నా తెలివే ఉండాలి కదా, నా ప్రతిబింబం అయితే. అవునా? అవును. నేను తెలివిని అంటే వెలుగు అద్దం అనుకుందాం. ఆ వెలుగులో నేనే ఉంటాను కదా, నేనే ఉంటాను. మరి నేనే ఉంటే మరి ఈ దృశ్యం ఎట్లా వచ్చింది? నేను అని చూస్తున్నావు కాబట్టి నేను వచ్చాక ఇదంతా కనపడుతుంది నాకు. నేను అనలేదు అనుకోండి, నేనే ఉంటాను, నేను ఈశ్వరుడుగా ఉంటాను. నేను చెప్పండి, చూసుకోవాలి. అది కాదు, నేను అనలేదనుకోండి, నేను అన్నావమ్మా, అన్నా కానీ ఈ సొదంతా. అవును, నేను అన్నా కానీ వెలుగు వస్తుంది. అవును. మరి నేను అనకుండా వెలుగు వస్తుంది. నువ్వు వెలుగువి గనక నేనంటే వెలుగు, నువ్వు వెలుగు కదా. అవును, వెలుగుని నేను అంతే. నీకు వెలుగే కనపడాలనుకోడు, కనపడకూడదు. ఎందుకు కనిపిస్తుంది? నేనంటే వెలుగునని నీకు ఖచ్చితంగా తెలిసిపోతే మీ తెలివిలో మీకు మీరే కనిపించాలి, వెలుగే కనిపించాలి మీకు. మరి దృశ్యం ఎట్లా కనపడుతుంది? చూసే కనపడతాను.
మీకు తెలియలేదు, ఏదో 2 ముక్కలు పట్టుకుంటారు ఇంకంతే అనుకుంటారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోరు గనక ఎలా కనపడుతుంది? నేను తెలివిని, నేనన్నది లేకపోతే తెలియబడే దృశ్యం ఏదీ లేదు. అయితే నేను తెలివినైతే ఈ దృశ్యం ఎలా వచ్చింది అని ఈ నేనన్నవాడు నా చేత తెలియబడే ఈ జగత్ అనే దృశ్యం అంటే ఏమిటి, నేను తెలివినంటే నేనంటే ఏమిటి అని తాను చూసుకుంటాడు. నేనంటే కేవలం ప్రకాశమే, నేనంటే కేవలం తెలివే. మరి ఈ దృశ్యం ఏమిటి అంటే నేను అనేటువంటి చిత్ స్వరూపము ఉపాధి యందు ప్రతిఫలించింది, వీరిలో అంతఃకరణలో ప్రతిఫలించింది. అప్పుడు ఏమైంది? రెండవ నేను వచ్చింది. ఆ రెండవ నేను గాడికి కనపడుతుంది ఈ ప్రపంచం. చిత్స్వరూపమైన తెలివి స్వరూపమైన నాకు ఏ ప్రపంచము లేదు, ఏ దృశ్యము లేదు, నేను ప్రకాశమే. కానీ ఇది జగత్తు, ఇది జీవుడు, ఇది దేహము, వీరు వారు, అది ఇది అని దేనికి తెలియబడుతోంది? మళ్ళీ నాకేమంటావు? నీకు కాదు, నీ యొక్క ప్రతిబింబము నువ్వు తెలివి స్వరూపాన్ని అయి ఉండడం వల్ల దానికి కూడా తెలివి లక్షణాలు కలిగి అది రెండవ నేనే ఆ నేను తన వాసనలకు అనుగుణంగా చూసింది. ఇప్పుడు దానికి కనిపించింది, కానీ నాకు కాదు. నాకు దృశ్యమే లేదు. సూర్యుడికి ఏమిటి దృశ్యం ఉంది? నేను తెలివి, నాకు దృశ్యమే లేదు కదా, నేను ప్రకాశాన్ని కదా. మరి ఈ దృశ్యం ఎవరిది అని చూడాలి. ఎవరిది అంటే నాది కాదు, అసలు నాకు దృశ్యమే లేదు. అంటే నా ప్రతిబింబం అయినటువంటి కదా రెండవ నేను అనగలుగుతున్న ఒక తలంపు. ఆ తలంపు దేనిలో ప్రతిబింబించిందో ఆ అంతఃకరణలో అనేక జన్మ వాసనలు, ఈ జగత్తు ఇలా ఉంది అలా ఉందనే భావాలు కూడా ఉన్నాయి దానిలో. నీళ్ళల్లో రంగులో నీళ్లు పోస్తే నీళ్లు ఆ రంగు అయిపోతాయి. అలాగే నా వల్ల ప్రతిఫలింపగలిగిన నా ప్రతిబింబమైన ఈ జీవుడు అనబడేవాడు అంతఃకరణలో ఏ వాసనలు ఉన్నాయో అది అయిపోతున్నాడు. నీరేమన్నా ఎర్రగా ఉంటుంది ఏమిటమ్మా? ఉండదు కదా. ఎర్రగా ఉండదు, పచ్చగా ఉండదు, ఉప్పగా ఉండదు, తీయగా ఉండదు, చేదుగా ఉండదు, వగరుగా ఉండదు. కానీ ఆ పదార్థం కలిసేసరికి ఆ రుచిదానికి వస్తుంది కదా. అలాగే చిస్వరూపమైన నా వల్లనే నేనన్న ఒక తలంపు పుట్టి దానికి నా అంశే అయి ఉండడం చేత దానికి ఇంతో అంతో తెలివి ఉండి ఆ తెలివి వల్ల ఆ అంతఃకరణ మాలిన్యాలతో ఆ నేను అన్న తలంపు కలిసిపోయింది. అవును, దానితో చూడడం వల్ల ఈ దృశ్యం వాడికి కనిపిస్తుంది. ఇప్పుడు చూసేవాడెవడు? నేనున్నవాడు. అంతఃకరణలో ఉన్న వాళ్ళ వాసనని నేనున్నవాడు చూస్తున్నాడు. తలకాయ ఏం కాదు, నా ప్రతిబింబమే అది నా చిత్స్వరూపమైన నా ప్రతిబింబం. అది నా వలే ఉంటుంది, నా వల్లనే ఉంది. మరి అది కూడా నేను ఎలా నేనని స్వరూపంతో ఉన్నానో అలాగే నేనే తలంపు స్వరూపంతో ఉంది. ఇలాగా చెరువులో పడిన చంద్ర ప్రతిబింబము చెరువులో పడినా కదా అది తడవడం లేదుగా. తడవట్లేదు. అయితే నీళ్లు కదులుతుంటే చంద్ర ప్రతిబింబం కదులుతున్నట్టు కనపడుతోందని ఆ ప్రతిబింబం కూడా కదలడం లేదుగా. కాబట్టి అంతఃకరణ దోషాలు వల్ల నా ప్రతిబింబమైన ఈ చిదంశ అయిన నేను అనబడే జీవుడికి అంతఃకరణ దోషాలలో ఉన్నను అవేవి అసలు అంటుకోలేదు. కానీ అతడు అజ్ఞానం వల్ల నేనే నాదే అనుకుంటున్నాడు. అది నిజంగా చంద్ర ప్రతిబింబానికి ఏమైనా తడిచినా తడవలేదు, అది ఏమీ కదలడం లేదు.
తడిచిపోయినట్లు, దానిలో పడిపోయినట్లు, తడిచిపోయినట్లు, గిరగిరగిరగా తిరుగుతున్నట్లు, అటు ఇటు ఊగిపోతున్నట్లు కనపడుతుంది. అవన్నీ దేనివి? దేహేంద్రియ మనోబుద్ధుల కదలికలవి. దానిలో పడింది అంతఃకరణలో నా ప్రతిబింబం. అవునా? అసలు దానికి కూడా ఏ కదలికలు లేవు, కానీ వీటి కదలికలు దానికి వచ్చినట్లు కనపడుతున్నాయి. అలాగే నేను ఆ చిత్ప్రకాశ ప్రతిబింబాన్ని తప్ప ఈ దేహేంద్రియ మనోబుద్ధులను నేను కాను అని వాడికి తెలియాలి. వాడికి రెండో వాడికి తెలియాలి. తెలుసా? తెలిస్తే ఇది ప్రతిబింబమే కదా, ఇది మనకు కాదని తెలుసుకుంటాడు. నేను ప్రతిబింబాన్నే, కాకపోవడం ఏంటి? పరమాత్మ ప్రతిబింబాన్ని. నేను పరమాత్మ ప్రతిబింబమైన నాకు ఈ అంతఃకరణ మాలిన్యాలేవీ లేవు. నేను కూడా ఆ పరమాత్మ యొక్క అంశనే ఉండడం వల్ల ఆ పరమాత్మ స్వరూపాన్నే. బోధలన్నీ వీడికే. నీ నిజస్వరూపం కాదు. నువ్వు సాక్షి నిత్య సదా. అంటే నువ్వే వీడేం చేయాలి అంటే, ఎవరికి దోషాలు, ఈ కదలికలు ఎవరి అంటే దేహేంద్రియ మనోబుద్ధులవి, నావి కాదు. చంద్ర ప్రతిబింబం అనుకోవాలి, అది జడం కాబట్టి అనుకోదు. ఇది సిద్ధంత కాబట్టి అనుకోగలదు. వీడు అనుకోవాలి. ఈ కదలికలు, ఈ ఇష్టాలు, ఈ రాగద్వేషాలు, ఈ నానాత్వంతో కూడిన జగత్తు, ఈ వికారాలన్నీ దేహేంద్రియ మనోబుద్ధులవి, పంచభూతాలవి, ప్రకృతివే గాని నాది కాదు. వాటి నడుమ ఉన్నను నాకు చంద్ర ప్రతిబింబ నీళ్లలో ఉన్నను తడవనట్లు, నీళ్లు కదులుతున్నా అది కదిలినట్టు కనబడినా కదలనట్లు నేను ఇదేవి కాదు. నేను నిశ్చలంగా అలాగే ఉన్నాను. ఈ కదలికలన్నీ మనోబుద్ధులవి, ఈ వికారాలు, ఈ రాగాలు, ఈ ద్వేషాలు ఇవన్నీ మనోబుద్ధులవి. దానిలో ఉన్నాయి వాసనలు, అవి వ్యక్తమై ఇలా కనపడుతున్నాయి తప్ప అవేవి నాకు లేవు. నేను సాక్షాత్ అఖండ పరమాత్మ యొక్క చిదంశనై ఉన్నాను, ప్రత్యేగాత్మనై ఉన్నాను. ప్రత్యేగాత్మ అంటే దేహంలో ఉండి ప్రకాశిస్తున్నటువంటి ప్రత్యేగాత్మనై ఉన్నాను. అట్టి నేను ఇవేవి కాదు, నేను సాక్షిని అని ఈ నేనుకి తెలిస్తే అప్పుడు ఈ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాల ఎందుకు ఉన్నను తాను వీటిని అంటడం లేదని, ఆ నేను అన్న తలంపు రూపముగా నేను ఉండడం వల్ల ఇవి కదులుతున్నాయి తప్ప లేకపోతే వీటికి కదలికలే లేవని తెలుసుకుని అప్పుడు నేనెవరినా అని ప్రశ్నిస్తే నేను అఖండ తేజమును అని తెలుసుకున్న తర్వాత ఇంకా అసలు దృశ్యమే లేదు. చూసి నేను ఇదేదనేవాడు లేడుగా, అప్పుడు దృశ్యమే లేదు. అప్పుడు దృశ్యవాదితం చిత్తమాత్మనః అంటే ఇంకేదో ఆత్మస్వరూపంలో దృశ్యమంతా నివారింపబడిపోయింది. అర్థమైంది? ఇప్పుడు ఆ నేనన్నవాడు వచ్చినవాడు నిజస్వరూపం మీద ఆ నేనన్నవాడు నేను ఆ యొక్క అంచనే గాని నేను ఇదేం కాదు, ఇవి నాకు కాదని చెప్పి వాడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో వాడు ఇంకా ఇవి నాకు ఏ దృశ్యాలు కానీ వాడికి ఉండవు. అప్పుడు మీరు తెలుసుకోవాల్సిన వాడు ఎవడో కాదు, నువ్వే. ఆ నేనన్నవాడు నువ్వే. ఇప్పుడు నేననేవాడు నువ్వే కదా. నేనే చెప్తాను. నేననేవాడు నేననేవాడు అనకండి. నేనేనమ్మా. నేనే బాగుపడవలసింది. ఇదిగో నేను మేనని అనుకుంటున్నా, నేను బాగుపడాలి. ఎందుకంటే నేను పరమాత్మ యొక్క అంశని. అట్టి నేను ఈ వీటితో కలిసి ఈ భ్రాంతిలో ఉన్నాను. అట్టి నేను ఈ భ్రాంతిని తొలగించుకోవాలి అని వీడే అనుకోవాలి. అనుకుని ఏం చెయ్యాలి? నేనెవరినా అని తన్ను తాను పరిశీలించుకోవాలి. అప్పుడు ఈ దృష్టి, ఈ నేను అనేటువంటి ఈ చిదంశ యొక్క దృష్టి తన మూలం వైపుకి వెళుతుంది. ఇక ఇంద్రియ మనోబుద్ధిలోకి రాకుండా. ఆ మూలం అఖండ పరమాత్మ.
ఇంకా వీడు ఎప్పుడైతే అఖండ పరమాత్మను అనుసంధానం చేస్తున్నాడో అప్పుడు ఈ దృశ్యమంతా దానికి అదే పోయింది. దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వ దర్శనం తత్వ దర్శనం అంతే. ఇప్పుడు ఈ బుద్ధి రావాల్సింది, ఇది తెలుసుకోవలసింది, బుద్ధిలోని మాలిన్యాన్ని తొలగించుకోవలసింది. ఈ నేను అని లేచిన చిదంశ స్వరూపమైన జీవుడు తాను శరీరమును కాను చిదంశము అని తెలుసుకోవడంతో తప్ప ఎన్ని బోధలు విన్నా కూడా విడుదల కలగదు. ఇదంతా ఇప్పుడు ఈ చెప్పేవాడు ఈ వినేవాడు కూడా ఇప్పుడు ఈ పని జరుగుతోందంటే అంతఃకరణ ఎందుకు ప్రతిఫలించిన చిదంశ స్వరూపమైన నేను అనబడేవాడే వాడిదే ఇదంతా. సచిన్ దర్శక వాడు లేడు, వీడు చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. నా నేను నేనేను అఖండ చైతన్య ప్రకాశ కిరణమే అయిపోయింది. అయిపోయాక ఇంకా చెప్పడం ఎందుకు, వినడం ఎందుకు? అందుకే మరి అంతర్ముఖ సమారాధ్య అన్నారు. దృష్టిని ఎంతసేపు నీ మూలంలో పెట్టుకున్నప్పుడు రెండో వాడు ఉండడు, ఒక్కడే ఉంటాడు. రెండో వాడు ఉన్నాడా ఇక జన్మ పరంపరలు పోవు, దుఃఖ పరంపరలు పోవు, మోహ పరంపరలు పోవు. అదే సుఖం అనుకుంటూ దొర్లే అజ్ఞానం వదలదు. ఇలా అర్థం చేసుకోవాలమ్మా. నేను వాడు వీడు ఏమిటి? ఇప్పుడు ఏమన్నా కొత్త విషయం ఏమన్నా మీకు తెలిసిందా? బాగా అయ్యో అసలు విషయం తెలిసింది. ఇప్పుడు మరి కలిసిపోతున్నాను అంటున్నావు. మరి నేననేవాడు ఎవరి గురించి మాట్లాడతారంటే నేనే ఈ మాయలో పడి ఉన్నవాడని నేనే. నేను ఈ మాయ కాదు. నేను చిదంశని, నేను చిస్వరూపాన్ని, నేను తేజస్సుని. నా వల్ల ఇవి కదిలి మెదులుతున్నాయి తప్ప ఇవి నేను కాదు 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 అని తీసేస్తూ పోతే వీడు కానిదంతా పోయి తన నిజస్వరూపమైన అక్కడ చైతన్యమే మిగులుతుంది. సాధన అంతా ఈ రెండో వాడికే, మొదటి వాడికి సాధనే ఉంది సదా సదా ఉన్నవాడే. ఈ సాధన అంతా వీడే చూసుకోవాలి. క్షీర జల విభాగం లాగా దృక్ దృశ్య విభాగం చేత మాయా ఆవరణ నశిస్తుంది. దృక్కు దృశ్య వివేకం చేత చూసేవాడు చూడబడేది, చూసేవాడెవడు చూడబడేది ఏది అని వివేచించి చూడడం చేత ఆవరణ నశించిపోతుంది. చూసేవాడంటూ వాడొకడు, చూడబడేది ఒకటి అని రెండు అన్నవి లేనే లేవు. స్పష్టమైన జ్ఞానము వలన పుట్టిన ఇప్పుడు ఇలాగింత స్పష్టమైన జ్ఞానం కలిగితే దానివల్ల పుట్టిన సద్వివేకము ఒక్కటే. దృక్ అంటే ఆత్మ, ఒకే ఒక్క ప్రకాశము అంటే ఈ దృశ్యం అనబడేదంతా ఆత్మ కానే కాదు కదా. ఇవంతా మరి అంతఃకరణ మాలిన్యాలు అలా కనపడుతున్నాయి అంతే. అవేవి నేను కాదు, నావి కావు. ఊరికే అలా దాన్ని ఎప్పుడు సాక్షిగా చూసావా అవన్నీ ఊరికే కనపడుతున్న వాటిగానే తెలిసిపోతుంది నీకు. అనాత్మనే అని బాగా విభజించుకుని ప్రతి క్షణము కూడా నా చేత తెలియబడే ప్రతిదీ అనాత్మే, నేను కాదు, నేను చిస్వరూపాన్ని అని మాటి మాటికి అటువంటి జ్ఞానం వల్ల, స్పష్టమైన జ్ఞానం వల్ల పుట్టిన సద్వివేకం చేత ఆత్మ అనాత్మ అన్న వాటిని బాగా విభజించు. అప్పుడు ఆత్మ ఏది, అనాత్మ నేనేది, నేను కానిదేది అని విభజించగలుగుతావు. అప్పుడు నువ్వు చిదంశమైన నువ్వు చిత్స్వరూపంగానే ఉంటూ నేను ఇది కాదు నేను ఇది కాదు ఉంటూ ఉంటే, దాంతో కలిసిపోకుండా ఉంటే అదే వేరు చేసి చూడడం. వేరు చేసి నీళ్లలో పాలల్లో కలిసిన నీళ్లలాగా వేరు చేసి చూస్తూ ఉండాలి. ఇది కాదు, నా చేతి తెలియబడేది ఏది నేను కాదు, అనాత్మే. ఆత్మ అంటే నేను, నేను కాదు, నేను కాదు, నేను కాదు అని చక్కగా బాగా విభజించి అవిద్యా కార్యమోహ రూప బంధమును చెరిపివేయుము. అది నా చేత తెలియబడే దృశ్యమే తప్ప అదేది నేను కాదు. నేను అఖండ చిజ్యోతిని.
అది మాటికి ఉండాలి. అలా ఉన్నప్పుడు అవిద్యా కార్యరూప మోహబంధం తగ్గుతుంది. నేను నాది ఇంద్రియలోను మరి మన అంతఃకరణలో ఉన్న వాసనతోటి కలబడవుగా. కలబడకపోవడం చేత నీ అవిద్యా మోహరూప బంధం చెరిపివేయబడుతుంది. అక్కడ అది తెలియబడే తప్ప నువ్వు కాదది, నేను కాదిది. ఇంకా దేనికి మోహపడతావు? కాదని ప్రతిదారిని వదిలేస్తుంటే. అందుచేత కావున వివేకైన వాడు అవిద్య చేత కలిగిన బుద్ధియే అజ్ఞానం చేత ఆ బుద్ధిలో నా ఇనుము నిప్పు సంబంధం లాగా సద్రూప ఆత్మతో మిథ్యా తాదాత్మ్యం పొందింది. సరే, నువ్వు సద్రూప ఆత్మవి, అవునా? అవును. అవిద్య చేత కలిగిన ఈ బుద్ధి అజ్ఞానం వల్ల ఇది అది వాళ్ళు వీళ్ళు అనేటువంటి అహంకార మమకారాలు నిండి ఉన్న బుద్ధి, అవిద్య చేత నిండి ఉన్న ఈ బుద్ధియే ఇనుము సంబంధం వల్ల, నిప్పు సంబంధం వల్ల ఇనుముకి కదా వేడి వచ్చినట్టు సద్రూప ఆత్మతో చేరడం వల్ల ఈ మిథ్యా తాదాత్మ్యం కలిగింది. నా దివ్య ప్రకాశం దానికి కలగడం వల్ల దానికి చైతన్యం వచ్చి నాకిది నీకిది అంటోంది, కానీ అది దాంది కాదు అని మిథ్యా తాదాత్మ్యాన్ని పొంది జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ ప్రపంచ ఆకారముగా విజృంభించుటే చిత్త భ్రమణము. ఎప్పుడైతే నీవు చిత్స్వరూపానివి, చిదంశవి అన్న సంగతి మరిచిపోయావో అప్పుడు ఆ బుద్ధిలో ఉన్నటువంటి అనేక దోషాలతో చేరి బుద్ధి దోషాలన్నీ కూడా నీవిగా నీకు అనిపించి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయ ప్రపంచ ఆకారంగా విజృంభిస్తూ ఉంటుంది. తెలుసుకునేవాడు, తెలియబడే తెలివి, వాడు వీడు అది ఇది అనాత్మతో కూడిన ప్రపంచ ఆకారముగా విజృంభిస్తుంది. ఇది అదే చిత్త భ్రమణం. చిత్తం దానిలోనే తిరుగుతోంది. దానినే మనోరథము అని కూడా అంటారు. స్వప్నముల యందువలే కనపడునవి అసత్యమే కాక ప్రకృతి వికారమైన ఈ అహంకారాది దేహాంతముగా ఉండునవిను ఇవన్నీ కూడా కలలో కనపడిన వాటి వలె అసత్యమే. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి జ్ఞాన జ్ఞేయగా అదిగా ఇదిగా వారుగా వీరుగా కనపడుతున్నవన్నీ కూడా కళ్ళలో కనపడుతున్న వాటి వలె అసత్యమే. అలాగే ప్రకృతి వికారమైన ఈ అహంకారాది దేహాంతముగా నుండి అహంకారం మొదలు ఈ దేహం వరకు ఉన్నటివి ఇంకను దృశ్యముగా నుండు సర్వ విషయాలు, అహంకారం మొదలు దేహం వరకు ఇంకా దృశ్యంగా కనపడుతున్న లోకంలోని సర్వ విషయాలును. ఈ సర్వ విషయాలు కూడా క్షణములో నానా వికారమును చెప్తే ఒక్క క్షణంలో ఎప్పుడైతే లేచిన నేను అన్నది చిత్స్వరూపము అన్నది మరిచిపోయావో ఆ ప్రకాశం అంతఃకరణతో చేసి దాని వికారాల చేసి ఇవి మరి అసత్యమే కలిగి ఇంకను నానా రూప వికారం చెందుతాయి. లేచిన వెంటనే మనకి దేహంతో లోకంతో సంబంధం పడిపోయింది కదా, అవునా? అవునవును. ఎందుచేత లేచాక వచ్చాకే నేను చిస్వరూపాన్ని మరవడం వల్ల మరిచి నేను వచ్చాక మరిచిపోతే ఇంకంతే. నేను వచ్చింది చచ్చింది పుచ్చింది కాదు, మరిపోయి చెరుపు. నువ్వు మర్చిపోకపోతే నేను అంటే చిస్వరూపాన్ని అన్నదాన్ని మర్చిపోకపోతే ఇక ఈ నేనుకి అంతకన్నా తాదాత్మ్యం ఉండదు. అన్ని ఊరికి అలా కలలో దృశ్యాల్లా కనపడిపోతూ ఉంటాయి అంతే, దాంతో చేరడం ఉండదు. అయితే నాకు అవి అహంకారాది దేహాంతంగా ఉండినవి ఇంకా ఇతర ఇంకా నువ్వు దృశ్యముగా ఉండి సర్వ విషయములతోని క్షణంలో నానా వికారాన్ని పొందుతుంది. కాబట్టి సత్యాత్మయో నీ నిజస్వరూపం
ఎప్పుడు వికారమును చెందదు. మరి ఎవరికి జరుగుతున్నాయి ఈ వికారాలు? సత్యాత్మకి నీ నిజస్వరూపానికి ఏ వికారాలు లేవు. మరి ఈ వికారాలు కలిగిన నేనెవరు? సత్యాత్మయో ఎప్పుడు వికారం చెందదు. కాబట్టి అసద్ విలక్షణమై సత్తేది శాశ్వతముగా సదా తానే ఏకమై ప్రకాశించే సత్తేది కదా. అసత్తేది అది అసత్తు అంటే ఏది తెలియబడేది తెలిసి తొలగిపోయేది అసత్తు. అవునా? ఈ సత్తు అసత్తులకి రెండిటికీ కూడా ప్రకాశమిస్తూ బుద్ధ్యాదులకు సాక్షి అయి అన్నీ తెలిసిన బడి బుద్ధి ఈ సత్యము అసత్యం వీటిలన్నిటికీ సాక్షిగా ఉంటూ అహంపద లక్ష్యార్థంగా ఉంటూ, అహం అంటే అది ఏకైకమైనటువంటి చిన్మయము. బుద్ధ్యాదులకు ఉన్న సాక్షి అయి ఉంటూ అహంపద నేను అంటే లక్ష్యార్థం ఏమిటి? తనకి తానే వెలుగొందుతున్నటువంటి అఖండ ప్రకాశంగా ఉంటూ ఈ ఏక నిత్య అద్వైత అఖండ ప్రత్యేగాత్మ ఒక్కటై నిత్యమై అఖండమై ప్రకాశిస్తున్న ఈ ప్రత్యేగాత్మ సదానంద ఘన పరమాత్మయే. ఈ చిదంశనైన నేనని నాకు నేనే అనగలుగుతున్న నేను అఖండ సచ్చిదానంద ఘన పరమాత్మనే అని నీవు చాలా వివేకముతో నేననగా అఖండ చిదానంద పరమాత్మను అని నిత్యము ఉంటూ ఉండడం చేత ఏమవుతుంది? ఈ నేను సెకండ్లో ప్రతిబింబించి రెండో నేనే నా బుద్ధి దోషాలతో కలిసి ఈ జీవభావంతో ఈ వికారాలు చెందే ఏ వ్యవహారాలకి అంటుకోదు. కాబట్టి ఈ ఏక నిత్యాద్వైత అఖండ ప్రత్యేగాత్మ సదానంద ఘన పరమాత్మయే అని ఈ విధముగా వివేకము చేత సత్య అసత్యములను ఆత్మ అనాత్మలను విభజించి వాని యందు సత్యమగు ఆత్మను నేను అని నిశ్చయించి తన జ్ఞాన దృష్టి చేత ఈ నేనంటే అఖండ జ్ఞాన పరమాత్మనే అని అనుభవ స్వరూపముగా చూచు తన ఆత్మ దర్శనము చేత తన ఆత్మస్వరూపమునే నేనంటే చిన్మయోహం శివో స్నేహం అని ఊరికే మాటలు కబుర్లు కదా విడదీసి చూసుకున్నప్పుడు తెలుస్తుంది. ఆత్మానాత్మను విభజించి వాని యందు సత్యముగా అగు ఆత్మస్వరూపము తానని నిశ్చయించి తన జ్ఞాన దృష్టితోటే ఈ నేనే అఖండ పరమాత్మను అని అనుభవముగా చూచు తన ఆత్మ దర్శనం తన్ను తాను ఎరుగుట చేత ఆవరణమును మిథ్యాజ్ఞానమును నిక్షేపం చేత కలిగిన దుఃఖములన్నీను తాటి యందు దర్శనమున నివృత్తి అగుటవలే తాడిని చూసేసరికి పాము లేకుండా పోయినట్లు నివృత్తి అయిపోగా ఇక నా యందు ఏ మిథ్యా దృశ్యమో లేదు. నేను అఖండ ప్రకాశమునే. అట్టి నేను ఈ దేహమందు కూడా అంతటా ఉన్నాను. దేహమందు కూడా ఉండడం చేత అంతఃకరణలో నా ప్రకాశం పడడం వల్ల అంతఃకరణ ప్రకోపించి అక్కడ నేనన్న అహంకార భావన లేచి ఇదిగో ఈ వ్యవహారం అంతా సత్యం అన్నట్లుగా తోస్తోంది. కానీ ఈ అహంకార దేహంతో కూడి వ్యవహారం చేసి ఈ అహంకారం ఏదా అని చూస్తే నేనంటే ఈ అహంకారము కాదని తాను చిత్ ప్రకాశ స్వరూపుడనని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాడికి తాటి యందు తోచేటువంటి పాము ఎప్పుడైతే పాము కాదని తెలిసినట్లుగా వీటి నుంచి విముక్త ఇవి ఏవి నేను కాదు నాది కాదు చిన్మయోహం శివో స్నేహం అని పరమశాంతిని బడిచున్నాడు. ఏముంది ఇంక వాడికి?
మరి అక్కడే ఉంది చాలా రహస్యం. ఎక్కడ జారిపోతున్నాం, ఎక్కడ అసలు ఏది తెలిసింది అనుకుంటున్నాం, తెలియలేదని చెప్పినా సరే తెలిసిందని భ్రమ. ఎంత ఎలాగా తాదాత్మ్యం, అంతఃకరణతో తాదాత్మ్యం. ఇంకా దానిలోనే ఉంది కదా, అన్నిటిలోనూ ఉన్న అంతఃకరణలో కూడా ఉండేది. ఆ తెలివి అన్నిటిలోనూ ఉంది, అంతఃకరణలోనూ ఉంది. అంతఃకరణలో ఉండడం చేత ఆ అంతఃకరణలో నేను అని స్పందన కలుగుతోంది. అదే నేను అనుకుంటున్నాను. అనుకోవడం చేత నీకు ఈ వికారాలని తగులుతున్నాయి. అందుకే అసలు నేను అని అనుకోకు. మరి ఏంటి వికారాలు ఏవి? అందుచేత కలిగింది. కాబట్టి 2 నేనులు లేవు. మనకి 3 నేనులు తయారయ్యాయి ఇప్పుడు. శరీరం ఒక నేను, నేను అనే జీవుడు ఒక నేను, పరమాత్మ ఒక నేను. ఉన్నది ఒక్క నేనైతే ఈ 2 నేనులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ 2 నేనుల గురించి భగవంతుడు చెప్పాడు 15వ అధ్యాయంలో. ఒకడేమో క్షేత్రము నశించేవాడు, ఈ శరీరం నేను అన్నవాడు, శరీరం నశించేవాడు. దీనిలో నేను అనేటువంటి జీవభావన అక్షరుడు, వాడు నశించడు. ఎక్కడ ఏ అంతఃకరణలో పడితే ఆ అంతఃకరణలో సజీవంగా ఉంటాడు. మరి ఇంకొక దేహం ఈ పడిపోయింది అనుకో, మళ్ళీ ఇంకొక క్షేత్రంలో పడ్డాడు, మళ్ళీ అక్కడ అంతఃకరణలో సజీవంగా నేను లేచొస్తూ ఉంటాడు. అది అక్షరుడు. వాడు నేనే. ఇప్పుడు ఈ దేహం కూడా నేనే, అవునా? ఈ దేహం నేను దీని చావుతో పోయింది, కానీ ఆ మోహన్ నేనుంది అంతఃకరణలో తోచే పరమాత్మ ప్రతిబింబమై కదా, ప్రతిబింబం వల్ల నేను అనగలుగుతున్న అహంభావన ఈ దేహం వదిలి మరొక దేహంలో నేనంటూ ఊరెగుతుంది. వాడికి చావులేదు, ఎందుకంటే పరమాత్మ ప్రతిబింబమై ఉండడం చేత. మరి అది కేవలం ఉంటే ప్రతిబింబమే, మరి అది నేను అంటున్నావు. కానీ ఈ రెండిటికంటే విలక్షణమైనది ఒకటి ఉంది, పరమాత్మ, పురుషోత్తమ అన్నారు. అది ఏకమైంది సమస్త దేహముల అంతఃకరణలోను నేనంటూ స్పందిస్తోంది. నేను అని స్పందించేది పరమాత్మ యొక్క చిద అంశ వల్ల తప్ప స్వయంగా ఉండగలిగేది కాదు. అది నేను అనడం వల్ల ఈ నేను కదలగలుగుతోంది. ప్రతి నేను, చీమ, దోమ, క్రిమి, కీటకం సహా అన్ని పరమాత్మ యొక్క ప్రకాశ సన్నిధానంలో కదా నేను అంటూ నేను పట్టుకుని తిరుగుతున్నాం. ఈ నేననేది క్షరము, నేననేది అక్షరము కదా, అంతా తానేననేది పురుషోత్తమం. అదే పరమాత్మ అఖండ చిదైకరస పరబ్రహ్మము. దాని ఎందు ఒక కిరణ లేసము ఈ నేనన్న భావన. ఈ నేనన్న భావన మేనన్న భావనతో జన్మల రాగద్వేషాలతో తిరుగుతోంది. ఈ దేహాలు పోతున్నా మళ్ళీ ఇంకొక దేహాన్ని పట్టుకు తిరుగుతోంది. ఎందుకంటే ఆయన కిరణాలు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాయి కదా. సూర్యుడికి కిరణాలు సర్వ సహజమైనట్లు అఖండ పరమాత్మకి ఈ చిదంశ సర్వ సహజం. అది ఏ దేహంతో కూడితే ఆ దేహం నేనంటూ వ్యవహారం సాగుతూ అదే ఈ ప్రపంచం. అంతే, ఈ ప్రపంచం అంతా పరమాత్మ యొక్క చిదంశ స్పర్శ చేత నేనంటూ దేని యందు ప్రతిఫలించిందో ఆ దేహం తానుగా కదిలి మెదిలి దేహం చచ్చిపోగా మరొక దేహం, దేహం చచ్చిపోగా మరొక దేహం. అంతే, చిదంశం అలాగే ఉంది. దానిలోకి నేను వచ్చి పైతక్కలాడుతుంది. ఇప్పుడు నేను చిస్వరూపాన్ని తెలుసుకునే వరకు ప్రతి నేను అనేటువంటి భావనకి మళ్ళీ ఒక జన్మ వస్తుంది. ఏమిటిది? నేనంటున్నాను, నీవు నేనంటున్నావు. ఇక ప్రతి ప్రాణి నేను అని అనుకోకపోతే ఆ నేనుతో తిరగలేదు కదా. ప్రతి ప్రాణి నేనుగానే గుర్తింపబడుతుంది కదా. ఇన్ని నేనులేమిటి? ఇన్ని నేనులా? ఇన్ని నేనులు ఎవరు? ఆ సూర్యుని కోటి కిరణాల్లాగా అఖండ పరమాత్మ యొక్క చిదంశ సంభూతమే ఇవన్నీ.
ఇవన్నీ చిద్ అంశ వల్ల ఉండగలుగుతున్న శరీర వ్యవహారమే తప్ప చిదంశకే ఆ వ్యవహారము లేదు. ఉండే అని నీవు చిత్స్వరూపంగా నిలిచి ఉండుటయే. నిత్యానిత్య వస్తు వివేకం చేత, విచారణ దృష్టి చేత నీటి నుంచి పాలని వేరు చేస్తున్నట్లు, దృక్కు నుంచి దుష్టము తెలుసుకునే నీ నుంచి తెలియబడే దానిని కాదు కాదని వేరు చేసి చూడగా, ఈ తెలుసుకునేవాడు తెలియబడేది పోగా అఖండ చైతన్యమే మిగులుతుంది. ఇది నేను కాదు, ఇది నేను కాదని తీసేస్తే ఇంకేం మిగులుతుందమ్మా? నేనైనా పరమాత్మే కదా మిగులుతుంది. ఈ చూసేవాడు చూడబడేదంతా నేను కాదు నేను కాదని తీసేగా ఆ చూడబడేవాడు కూడా లేకుండా పోతాడు. చూసేవాడు కూడా, ఇప్పుడు చూసేవాడు ఉన్నాడంటే చూడబడే ఉంటాయి. ఒకవేళ చూసేవాడు ఎవడు చిత్స్వరూపమే, అప్పుడు చూడబడేవాడితో తాదాత్మ్యం లేకుండా చిత్స్వరూపమై ప్రకాశిస్తూ ఉంటాడు. నిర్వికల్పటువంటి కనుకనే వివేకి ఈ రీతిని ఈ విధముగా రజ్జు సర్ప దర్శన నివృత్తి అవుట వల్ల వీడిని మించి విముక్తుడై పరమ ఉపశాంతిని పడేచూ ఉన్నాడు. ఈ విధముగా నిర్వికల్ప సమాధి చేత అద్వైత ఆత్మను ఎప్పుడు తానుగా దర్శిస్తూ ఉంటాడో అప్పుడు అజ్ఞానము దాని కార్యమగు హృదయ గ్రంథి నిశ్శేషముగా నశించింది. ఇది నేను దేహమున గ్రంథి విడిపోయింది. ఆ రీతిని పరజీవైక్య జ్ఞానాగ్ని చేత అవిద్య అరణ్యము మిగతా లేక నాశనమై, మిగతా అంటే నాచ తెలియబడి అన్ని కూడా నాశనమై వెనుక అద్వైత ఆత్మరూపమును పొంది ఆ ముక్తినికి భవబీజమికి ఏమీనూ లేదు. ఇక పుట్టడానికి ఏముంది? అక్కడ చిత్స్వరూపంలో అయిపోయాక అలా లేనందున పునర్జన్మ మరణ రూప సంసారము లేనివాడవుతున్నాడు. కనుక వివేకి సంసార బంధ మోక్షము కొరకే అవశ్యము ఆత్మతత్వమును విశదముగా తెలుసుకొనవలయును. ఆత్మతత్వం నేనెవరు, అసలు నేను అనే ఈ తలంపు ఎలా కలిగింది? నేను నిద్రలో ఉండడం లేదు కదా, అది లేకపోయినప్పుడు ఏమీ లేకుండా ఉంది కదా. మరి ఈ నేనన్నాగానే ఇవన్నీ ఎలా తెలియబడుతున్నాయి? ఈ తెలియబడేవన్నీ సత్యమేనా? లేకపోతే ఏమీ లేని ఆ నిద్రలో ఏమీ లేకపోవడం సత్యమా? మరి రెండు ఉన్నాయి కదా. ఎవరికి? నేను అని లేచిన వాడికి. ఈ నేను లేచిన వాడెవడు అని దొంగని ఇక్కడ పట్టుకోవాలి. ఎవడా అని చూస్తే అప్పుడు ఆ ఏమీ లేకపోవడము, ఏవేవో ఉన్నాయి అన్నవి కూడా లేకుండా పోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది? నానా రూపాలతో కూడిన జగత్తు లేక, ఏమీ లేని అజ్ఞానము లేక, ఏమీ లేని కటిక చీకటి కదా నిద్దట్లో. కటిక చీకటి లేక, ఏదో మసక వెళ్తుందో చూసే మెలకువలోని ప్రపంచము లేక, ఒక ఎరుక రూపమే ఉంటుంది. ఈ విచారణ చేయలేదనుకోండి, నిద్దట్లో ఏమీ లేకుండా కటిక చీకట్లో పడున్నాను. మరి ఈ లేచి నేను ఎవరు? ఈ లోకం అంతా తిరుగుతున్నాను. పోనీ ఇదే సత్యమా, అది సత్యమా అంటే అది ఉన్నప్పుడు అది సత్యంగా ఉంది, ఇది ఉన్నప్పుడు ఇది సత్యంగా ఉంది. ఇది రెండూ సత్యాలేనా అని ఈ నేను కనుక పరిశీలిస్తే అసలు నిధిలో ఏమీ లేకుండా పోతే మరి ఇప్పుడు ఈ మెలకులో ఇవన్నీ వస్తుంటే ఈ నేనెవరు? నాకే కదా అని చూస్తే నిధులలో ఉన్నటువంటి ఏమీ లేని ఆ అజ్ఞానమును నీ వెనుక ఏం లేదండి, ఉట్టి చీకటేని అంటున్నావు కదా. ఆ జ్ఞానమును ఈ మసక చీకట్లో నానా రకాలుగా అహంకారం మమకారాలతో తెలియబడే ఈ దృశ్యమానమైన జగత్తును
అవి రెండు కూడా నా చేత తెలియబడుతున్నాయి. నేను అది ఇది కూడా కాదు, అవి రెండు నా చేత తెలియబడుతున్నాయి కాబట్టి నేను చిస్వరూపాన్ని అని నీ నిద్ర నీ మెలుకుకి మధ్య సంధ్యకాలంలో ఈ నేనెవరా నువ్వు పరిశీలించి చూస్తే అప్పుడు నీ అసలు గుట్టు బయటపడుతుంది. అప్పుడు నేను ఎవరో నాకు తెలుస్తున్నా బాగా. మరి ఏం తెలిసిపోయిందన్నారు కదా ఇప్పుడు దాకాను. మేము మీరు ఇంతవరకు తీసుకెళ్తారు నాకు తెలియదు మరి. అదే తెలియనప్పుడు నాకు ఖచ్చితంగా తెలుసు అని చెప్పకూడదు. బుద్ధికి అందుతోంది కానీ నేను స్థిరంగా ఈ దేహేంద్రియ మనోబుద్ధుల తాదాత్మ్యాన్ని వదలడం లేదు. ఎందుకు నాకు ఇది కలుగుతోంది? నేనెవరని నీవు నిరంతరము నిన్ను నువ్వు చూసుకుంటూ దీన్ని టాలెంట్ ఇద్దరిని మెలుకుని టాలెంట్ చేసి చూసుకుంటూ నిన్ను నువ్వే చూసుకుంటే ఇవన్నీ చూసుకోవడాలు తెలుస్తాయి. అది చేస్తే మీకు తెలుస్తుంది. అది చేయడం లేదు, మీరు అది చేయడం లేదు కాబట్టి మీకు తెలియడం లేదు. మరి చేస్తున్నారా అలాగా? నేను ఏం సరిగ్గా చేయట్లేము నాకు తెలియట్లేదు అనుకున్నా కానీ ఈ మధ్య వాడు లాంటి వాడిని తెలియదు ఇంతవరకు. మరి తెలియదు, అందుకే నిరంతరం చూస్తూ ఉండడమే. ఇది నేను కాదు, నేను చిత్స్వరూపాన్ని, నేను కాదు, నేను చిత్స్వరూపాన్ని ప్రతి క్షణం మీరు ఉంటే నాకెవరు చెప్పారమ్మా చెప్పండి? రాముడు చెప్పాడు. రావణుడు చెప్పలేదు, రామయ్య చెప్పలేదు. ఊరికి నన్ను నేనే చూసుకోమని చెప్పేశాడు ఆయన. రావణుడు చెప్పినా, సర్వేశానంద స్వామి చెప్పినా చూసుకో 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 అని చెప్పాడు. అంతే చూసుకోవడం మొదలెట్టాను. అదేమో అస్తమానం చెప్పడం ఒకసారి చెప్తాడు, చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ చెప్పిన మొక్క నేను పట్టుకున్నాను. కాదు కదా కాదు కదా కాదు కదా అన్నీ నాకు తెలుస్తున్నాయి తప్ప అవి నేను కాదు కదా. వెలుగు వచ్చినప్పటి నుంచి తెలియబడేవన్నీ నేను అన్నాకనే కదా. నాకు తెలియబడేవేవి నేను కాదు, నేను కాదు, నేను కాదు. నిషిద్ధోపాధి నేతి నేతీతి వాక్య కదా. అన్నిటిని కాదు 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 కాదని తీసేస్తే ఇవన్నీ మెలుకులో ఇన్ని ఉన్నా, ఏవో విషయాలు వింటోన్నా, అదే ఇష్టాలు రాగాలు ద్వేషాలు కలుగుతోన్నా అవన్నీ నేను కాదవి కలిగి తొలిగేవి, అవన్నీ నేను కాదవి కలిగి తొలిగేవి. ఒక క్షణం పోయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పోయి ఒక గాఢాంధకారమైన నిద్ర వస్తుంది. అక్కడ ఏమీ ఉండవు, అయినా నేనున్నాను ఆనందంగా. కాసేపటికి మళ్ళీ ఆ గాఢాంధకారం కూడా నేను కాదు, పోయింది. మళ్ళీ ఏదో 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 మళ్ళీ కనిపిస్తుంది. ఇదే ఉండడం, ఇది పోయింది, అది వచ్చిపోతుంది, ఇది వచ్చిపోతుంది. వచ్చిపోయే వాటిని రెండింటినీ తెలుసుకున్నటువంటి ప్రకాశాన్ని నేను కాదు, నేను కాదని కాదని తీసేసుకున్న వాడికి తానుగా వాడికే అనుభవం కలుగుతుంది. చెప్పేవరకే ఏ గురువైనా. తెలియకపోతే ఏం తెలుస్తుంది? అన్ని ప్రయత్నాలు ఇంక చేసేస్తూ ఉండడమే. ఆత్మబోధలో చెప్పిన ప్రయత్నాలన్నీ చేసేయడమే, ఉపదేశాలలో చెప్పిన ప్రయత్నాలన్నీ అది ఒక శ్లోకం మననం చేసుకోవడం, ఇది ఎలాగా లోపల చూసుకోవడం, భగవాన్ ఇది కదా చెప్పారు అనుకోవడం, కానీ దాని అర్థాన్ని గ్రహించి ఇలా ఉండాలి ఇలా ఉండాలి, ఇది కాదు అనుకోవడం. ఇదే లోపల జరుగుతుందంట. ఇంకెవరో చెప్తారు, ఒకసారి చెప్తారు ఎవరైనా. దాన్ని వదలకుండా పట్టుకుంటే అది నీకు అనుభవాన్ని ఇస్తుంది కదా. పడవెక్కి తెడ్డు వేస్తాడండి, పడవెక్కితే పడవాడికి డబ్బులు ఇస్తాము, వాడు తెడ్డు వేస్తాడు, నువ్వు కూర్చుంటావు, పడవ అవతల రోడ్డుకి తీసుకెళ్తుంది. అవతల రోడ్డుకి వెళ్ళాలి యువత రోడ్డు కూర్చుంటే వెళ్తావా నువ్వు? వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలని కబుర్లు మాత్రం చెప్తాం. నిరంతర అభ్యాస బ్రహ్మైవ అస్మీతి వాసన హరచ్చ విద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం చెప్పారు కదా శంకర్ల వారు. నిరంతర అభ్యాసం, ప్రతి క్షణము బ్రహ్మైవ అస్మీతి వాసన, నేను బ్రహ్మస్వరూపాన్ని, నేను తెలివి స్వరూపాన్ని, ఇవన్నీ నా చేత తెలియబడేవి, ఇవేవి నేను కాదు, నేను కాదు, నేను కాదు. ఇవన్నీ నా వల్ల తెలియబడేవే కానీ వాటికి ప్రకాశాన్ని ఇస్తున్న తెలివిని నేను నిరంతరం ఉంటే అవిద్యా విక్షేపం కానివన్నీ కాకుండా పోతాయి. రోగానికి మందులాగా ఇదే మందు అని చెప్పాడు. దానికి ఏం చేయాలంటే వివిక్త దేశ
విరాగో విజితేంద్రియ భావయేదేకమాత్మానం తమనంత మనంత. ఏకాంతంలో ఊరికే జనాలతో గోల్తో కలవకు. వివిక్త దేశ ఆసీనో విరాగో విజితేంద్రియ కదా. ఇంద్రియాలని వాటి విషయాన్ని విడిచిపెట్టాయి. భావయేదేకమాత్మానం అఖండ ప్రకాశమునే నేను, ఇదినే నేనై ఉన్నాను. నా ప్రకాశం నందే సమస్తము తెలియబడుతుంది. తెలియబడేవన్నీ తొలగిపోతున్నాయి. నేను అలాగే ఉన్నాను అని నిరంతరం ఆత్మని భావించు. ఆత్మన్యే వాక్యం దృశ్యం ప్రవిలాప్య సుయాధీ. ఓహో, నా ప్రకాశం నంది దృశ్యాలను అలా అలా కలుగుతూ అలా అలా తొలగిపోతున్నాయి. భావయేదేకమాత్మానం నిర్మల ఆకాశవస్తద. నిర్మల ఆకాశంలాగా ఆత్మస్వరూపము నేను అని నిరంతరం భావన చేయి అని చెప్తున్నాడు. శంకరవారు ఎవరైనా వచ్చేది నాకు చెప్పడానికి. ఆయన బోధని ఆయనగా స్వీకరించాను. ఆ శ్లోకాన్ని నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం నేర్చుకున్నాను. సమయానుకూలంగా ప్రతి శ్లోకాన్ని నాకు అన్వయించుకుని దాన్ని నేను సాధనగా చేసుకున్నాను. ఏం చేసుకోవడం మానేస్తానండి పొద్దున్న లేచినప్పటి నుంచి. అన్ని పనులు చేస్తున్నాను, అన్ని జరుగుతున్నాయి. దాని స్వరూపం యొక్క మరణం లోపల జరిగిపోతుంది, బయట జరుగుతున్నాయి. ఇది మరి ఆత్మానుసంధానం అంటేను. ఏమీ చేయకుండా వేసి వినేసి అర్థమైపోయిందంటే కుదరదమ్మా. మరి పరమాత్మ తత్వం తెలుసుకొని చెప్ప బంధమోక్షం కోసం వివేకి అయిన వాడు అవశ్యము ఆత్మతత్వముని చక్కగా తెలుసుకొనవలెను. ఇంత వివేక దృష్టితో, ఇంత లోతు దృష్టితో తెలుసుకోవాలి. ఈ నిర్వికల్ప పరమ అద్వైత ఆత్మయందు ఏ వికల్పాలు లేవు. అన్నిటికీ పరమై ఉన్నటువంటి దివ్య ఆత్మయందు ఇదిగో బుద్ధి దోషము చేత దాని ప్రతిబింబం పడింది కదా చిదంస. బుద్ధిలో ఉన్న దోషం చేత కనిపిస్తున్నటువంటి నువ్వు, నేను, ఇది, అది ఉన్నగు కల్పన వికల్పనలన్నీ కూడా సమాధి ఎందు అంటే ఏకైక పరబ్రహ్మమునే నేనన్న సమాధి అందు బ్రహ్మానుభవం చేత అభావం అయిపోతాయి. ఉండవు ఇక. ధ్యాస అంతా దాని మీదే ఉంది కదా, స్వరూపం మీద. మరియు ఉపాధి భేదం చేత భిన్నుడుగా కనబడుతానే ఈ శరీరం కదా, శరీరంలో ఉండడం చేత ఆ పరమాత్మ కంటే వేరుగా కనపడుతున్న తానే ఉపాధి రహితుడను తాను అని తెలుసుకున్నప్పుడు ఒక్కడే అయి ప్రకాశిస్తున్నాడు గనక ఈ వికల్ప ఉపాధి వికల్పాలతో కూడిన ఉపాధి లయించడం కోసం ఎప్పుడు స్వరూప సమాధి ఎందు ఉండవలెను. ఎప్పుడు స్వరూప ధ్యాస ఎందే ఉంటూ 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 ఉంటే మరి ఉపాధి భేదం చేత తాను వేరు, పరమాత్ముడు వేరు అని తెలుసుకుంటున్నాడు. కాబట్టి తానే నేను ఈ ఉపాధి రహితుడను, ఉపాధి నేను కాను అని తెలుసుకున్నప్పుడు ఒక్కడే అయి ప్రకాశిస్తూ ఉన్నాడు. అంతే. ఉపాధి నేను కాదు అన్నప్పుడు నేను నేనుగానే ప్రకాశిస్తున్నాను. కాబట్టి ఈ వికల్ప ఉపాధి లయించడం కోసం ఇది పోవాలి అంటే ఎప్పుడు స్వరూపనిష్ఠుడై ఉండాలి. ఈ ఒక్క నిష్ఠ చేత మాత్రమే బ్రహ్మమునందు ఆసక్తి గల పురుషుడు బ్రహ్మమును నిశ్చయముగా ఎప్పుడునూ ధ్యానించి బ్రహ్మానుసంధానము చేత కీటకము సర్వకార్యములను వదిలి భ్రమరమునే ధ్యానించడం చేత ఆ భ్రమరమే అయిపోయినట్లు అన్ని పనులు ఏమీ పనిలేదు. ఇంకా తిరగడాలన్నీ మానేసి ఇక దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ క్రిమి చుట్టూ తిరుగుతూ ఉండడం చేత సర్వకార్యాలు వదిలేసి భ్రమరమునే సదా ధ్యానిస్తూ ఉండడం చేత తాను ఆ భ్రమరమే అయిపోతుంది. అవునా? అలాగే ఈ జగత్తు విషయ వ్యామోహాలని, నేననే అహంకార మమకారాలని, రాగద్వేషాలని వదిలేసి నేను నీ బ్రహ్మస్వరూపమును నిరంతరము ధ్యానించడం చేత ఒక క్రిమి
భ్రమరాన్ని ధ్యానించడం చేత భ్రమరం అయిపోయినట్లు నేనన్న అహంభావము కలిగిన ఈ జీవుడు తాను బ్రహ్మముని నిరంతరము ధ్యానం చేయడం చేత బ్రహ్మమే అయిపోతాడు. జీవన్ముక్తస్తు తద్విద్వాన్ పూర్వోపాధి గుణాంచజేత్ సచ్చితానంద రూపత్వాత్ ఫలే భ్రమరకీటవత్ అన్నాడు. వాడు జీవన్ముక్త శరీరం జీవించే ఉంది. విద్వాన్ ఆ విద్వాంసుడు పూర్వోపాధి గుణాంచజేత్ ఈ పూర్వపు అహంకార మమకారాది గుణాలన్నిటినీ దేహ గుణాలను వదిలేసి భవే భ్రమర కీటవత్ ఆ క్రిమి భ్రమరమైనట్టు తాను సచ్చితానందమై ప్రకాశిస్తూ ఉంటాడు. అదే మరి ఒక మాట ఇలా వచ్చేసరికి ఆ శంకరుల వారి ఏ జన్మ పుణ్యమో, ఆ శంకరుల వారి ఆత్మబోధ వచ్చి భరించి లోపల జ్ఞానాన్ని కలిగిస్తుందా లేదా? నిరంతరం నీ ధ్యాస దాని మీద ఉంటే అవే వస్తాయి. దేన్ని ధ్యానిస్తూ ఉంటావో, ఏ విషయాలకు వెళ్తావో అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడు నీ స్వరూప చింతనే చేస్తూ దానికి సంబంధించినవి నీకు గుర్తొస్తూ ఉంటాయి. మళ్ళీ దానిలో రమిస్తూ ఉంటావు. ఈ చెత్తతో ఏం రమిస్తావు నువ్వు? చూసుకోండి అమ్మా లోపాలు ఏమున్నాయో. అందుచేత ఈ ఒక్కనిష్ట చేతనే బ్రహ్మమునందు ఆసక్తి గల పురుషుడు ఆ బ్రహ్మమును నిశ్చయముగా ఎప్పుడు నువ్వు ధ్యానించి బ్రహ్మానుసంధానము చేత కీటకము సర్వకార్యములను వదిలిపెట్టి భ్రమరమును సదా ధ్యానించుట చేత ఆ భ్రమరమే అగురీతి ఆ పరమాత్మ స్వరూపమే తాను అని చింతించి చింతించి తాను పరమాత్మయే అగుచున్నాడు. ఇట్లు మరీ మరి పుటము చేయుట చేత కళంకము పోయి శుద్ధమైన తన స్వభావ గుణమును కొందరి స్వర్ణంలాగా మళ్ళీ మళ్ళీ పుటం పెట్టడం చేత దానిలో ఉన్నటువంటి మట్టు రాగి మశానం అంతా తొలగిపోయాక అప్పుడు అది ఏమవుతుంది? పుటం పెట్టబడినటువంటి బంగారం లాగా నిరంతర బ్రహ్మ అభ్యాసము చేత ఇదిగో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి మాలిన్యాలన్నీ వదిలిపోతాయి. బ్రహ్మాను చింతనం అనే జ్ఞానాగ్నిలో ఈ గుణాల దేహ మోహాల అన్ని కూడా కాల్చివేయబడి శుద్ధమై తన స్వభావ గుణములను కొంచెం స్వర్ణంలాగా నిరంతర బ్రహ్మాభ్యాస బలము చేత సత్వరజస్తమో గుణాలను అనే మలాలను వదిలిపెట్టి తన శుద్ధ స్వభావమును పొంది పరిపక్వమైన మనస్సు ఎప్పుడు బ్రహ్మమందు లీనమగుతూ ఉంటుందో, పరిశుద్ధమైపోయింది మనస్సు ఎప్పుడు పరమాత్మ యందు ఐక్యమవుతూ ఉంటుందో అప్పుడు అద్వైత ఆనంద రసానుభవమునకు కారణమైన నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుంది. అక్కడ ఇంకొకటి ఉందా అన్న ధ్యాసే లేదు. మరి భగవాన్ అక్కడ ఆ పాతాళ గుహలో కూర్చున్నాడంటే 2 సంవత్సరాలు క్రిములు తినేస్తున్న ఎముకలు బయటకు వచ్చిన చీవు రక్తాలు కారిపోయిన ఎక్కడ దేహాత్మ భావన ఉందా? దృశ్యం ఉందా? ప్రపంచం ఉందా? ఆయనకి నిద్రపోతున్నాడా? మరి కేవలం బ్రహ్మస్వరూపానుసంధానంతో కూడినటువంటి సమాధి నిష్టలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. కాబట్టి మళ్ళీ దేహం మళ్ళీ బయటకు వచ్చి ప్రారంభం ఉంది గనక దేహానికి మళ్ళీ ఉన్నాడు కనుకనే మళ్ళీ లేచి వచ్చాడు. అవునా? నిద్రలో నువ్వు ఉన్నావు కాబట్టి పిలిస్తే లేచి వస్తున్నావు. లేకపోతే ఎట్లా వస్తావు? ఎలా నిర్వికల్ప సమాధి దృష్టిలో తన స్వరూపంలో నిమగ్నుడైపోయాక అన్ని మాలిన్యాలు కడిగివేయబడ్డాయి. ఇక అతడు ఎప్పుడు చక్కగా తేజో స్వరూపంతో దేహం ఉన్నా సరే తన తేజో స్వరూపంతో విరాజమానం అవుతున్నాడు. ఎందుకు యావన్ నిరంతర అభ్యస్తాడు. ఇంకొక ధ్యాస లేకుండా తన స్థితిలో తాను ఉండిపోయాడు. అంటే సరే ఆయన శరీరం అలా ఉందనుకోండి, అలాగే గృహస్థులమై ఉండి కూడా నిరంతరము వ్యవహారాలు జరుగుతున్నా స్వరూప నిష్ఠానుసంధానం చేస్తూ ఉన్నవాడు మాత్రమే సత్వరజస్తమోగుణాలనే మలాలన్నింటినీ వదిలించుకుని మనస్సు ఎప్పుడు ఆ పరబ్రహ్మమునందు లీనమైపోతుందో చేస్తూ చేస్తూ ఉంటూ ఎప్పుడో అవుతుంది. నువ్వు చేయడం మానకు. అప్పుడు శుద్ధ స్వభావమును పొంది
పరిపక్వమే మనస్సు ఎప్పుడు బ్రహ్మ ముందు లీనమవుతున్నప్పుడు అద్వైత ఆనంద రసానుభవం కారణమైన నిర్వికల్ప సమాధిని పొందుతాడు. ఏం వికల్పాలు లేవు. ఇక రెండోది ఏమిటి, దేని మీద ఏమా ప్రకాశమే ఉంది, తెలివి స్వరూపంగా ఉన్నాడు తానంతే. ఉన్నాడు, తెలివి స్వరూపంగా ఉన్నాడు, కానీ దేని మీద వికారాలు లేవు. ఇది నీది వెళ్ళింది, వాళ్ళెవళ్ళు వీళ్ళెవళ్ళు, వాళ్ళకేమొచ్చింది వీళ్ళకేమొచ్చింది, వీళ్ళు ఎదవళ్ళు వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి, వీళ్ళు అడుక్కు తిరిగి, ఇవేం లేవు. అసలు పరచింతనే లేదు. అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, రోడ్డు మీద బోల్డ్ మంది వస్తున్నారు వెళ్తున్నారు, నాకేమొచ్చింది వాళ్ళ మీద. అలాగే నిర్వికారం వాళ్ళు లేరా అంటే ఉన్నారు, కానీ నాకు లేదు. అలాగే నా ఇంట్లో వారు కానీ, నా ముందు ఉన్నవారు కానీ, నా వెనక ఉన్నవారు కానీ, ఏ దృశ్యాలు కానీ లేవా అంటే ఉన్నాయి, కానీ వాటి పట్ల నేను లేను. లేదు నా ఛాస. చూడడంలోనే చూస్తున్నా, వినడం లేదంటే వింటున్నా, వికారాల లోపలికి వెళ్ళడం లేదు. ధ్యాస ఏమీ లేదు, వికారాలు వెళ్ళడం లేదు లోపలికంటే. తన బట్టి నేను గుడిదాన్ని అయింది, వినపడుతున్నాయి చెవుడే, అసలు వినబడే వాటి మీద ధ్యాస లేదు, వినపడుతూ ఉంటాయి. ఇప్పుడు అదిగో ఆ ట్రాక్టర్ గోల వినపడుతుంది, దానికి ఏమిటి స్పందిస్తాను. అలాగే మనుషుల మాటల గోల కూడా అలాంటిదే నాకు. అలాంటి చెప్పుడే విను. ఆ చెప్పుడు వల్ల నాకు ఒరిగేది ఏమన్నా ఉందా, వరగంది ఏమన్నా ఉందా? అలాగే మనుషుల మాటల వల్ల, అవి ఏ మాటలు అయినా కానీ దానివల్ల నాకు ఒరిగేది ఉందా, నాకు సరిగేది ఉందా? ఇది ఆసక్తి లేకపోవడం, అనాసక్తి యోగం ఇది. కాబట్టి శబ్దాల పట్ల నేను ఎంతవరకు నిర్వికారంగా ఉంటున్నానో చూసుకోవాలి. అలాగే దృశ్యాల పట్ల కూడా నేను నిర్వికారంగా ఉంటున్నానా, వికారాలు కలుగుతున్నాయా అని చూసుకోవాలి. అలాగే రుచుల పట్ల కూడా, అలాగే వాసనల పట్ల కూడా, అలాగే స్పర్శల పట్ల కూడా ఉంటున్నానా లేదా అని చూసుకోవాలి. అన్నిటిలోనూ కలిసిపోయి అన్నీ నువ్వైపోయి ఉండి నేను బ్రహ్మాన్నంటే అట్లా చూసుకోవమ్మా. అట్లా ఏ వికారాలు లేవనుకో, ఒక ట్రాక్టర్ ఏదో రోడ్డు ఉంటే పోయే ఒక చప్పుడు పట్ల ఎలా ఉన్నావు, ఎవరి మాటల పట్ల నువ్వు అలాగే ఉన్నావు అనుకో, ఇంకా వికారం ఎందుకు కలుగుతుంది? కలుగుతుందా? చెవుడా మరి కాదుగా. అలాగే తీసారు కూడా. అప్పుడు ఎందుకు దానివల్ల నాకేం ఒరుగుతుంది చెప్పు. అది విరాగం అంటే. అవన్నీ మనకి కలగాలంటే నిరంతరం బ్రహ్మైవాస్నేతి వాసనతో ఉండు. అప్పుడు తప్ప ఈ బోధల యొక్క నిజసారము మనకి అనుభవంలోకి రాదు. ఆచరణలో లేకపోతే అనుభవానికి రాదు. ఆచరణలో లేదు అనన్నా తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఇలా మరి బానే ఉన్నానంటున్నాం, ఇలా నాకు ఈ వికారాలు ఉంటున్నాయా లేదా? మరి ఉన్నప్పుడు ఇంకెలా? వికారాలు ఉన్నాయంటే నువ్వు ఏకైక పరబ్రహ్మాన్ని ఎలా అవుతావు? అవ్వదు కదా. మరి తెలిసిపోయిందా ఏం చేసుకుంటావు? ఉపయోగపెట్టుకో అమ్మా. ఇంకా కొంచెం చెప్పేసి ఆపేస్తాను. ఆ సమాధి నిర్వికల్ప సమాధి సిద్ధించును. ఆ సమాధి చేత సమస్త వాసనా గ్రంథిను సర్వ కర్మలను నశించడమే కాకుండా తన ప్రయత్నము లేకుండానే ఇంకేముంది, లోపల వెలుపల ఎక్కడ ఎప్పుడు స్వరూప ప్రకాశము స్వయముగా అనుభవం అవును. ఎక్కడ చూసినా ఆ ప్రకాశమే తానుగా ఉంటాడు. అన్ని తెలియబడుతూ ఉంటాయి. తెలియబడే వాటి పట్ల ఏ మాత్రము వికారం లేదు. ఎప్పుడు గాని ఎక్కడ గాని ఎలా గాని ఎన్ని రకాలుగా గాని తెలియబడుతున్నా సరే వాటి పట్ల నాకు వికారాలు లేవు అని ఉండాలి. ఉండకూడదు. నీకు వికారాలు లేవు అనుకోవడం కాదు, వికారాలు కలుగుతున్నాయా లేదా అని చూసుకో. నాదన్న చోట ఎలా ఉంటున్నాను, కాదన్న చోట ఎలా ఉంటున్నాను. కాదన్న చోట ఎలాగో ఉండవు వికారాలు. ఆసక్తి కూడా అదేంటి ఇదేంటి ఊరంతా తెలుసుకుని అది వేళసంతో రెండు సాధకులకి. నాది కాదన్న చోట ఎలాగో వికారాలు ఉండవు, నాదన్న చోట కూడా నువ్వు అలా ఉండాలి.
అంతే. వికారం కలిగింది అంటే నీకు ఏమాత్రము జ్ఞానం ఉద్భవించలేదు అనే అర్థం. చూసుకోవాలంటే ఇదే మరి, చూసుకో 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 అనడం. లోపల వెలుపల ఎక్కడ నువ్వు ఎప్పుడు నువ్వు స్వరూప ప్రకాశము స్వయముగా అనుభవం అవుతుంది. ఈ విధముగా సమాధిచే అతి సూక్ష్మ వృత్తి ఒక దానిచే, సమాధి వల్ల ఒక అతి సూక్ష్మమైన ఒక తలంపు ఉంటుంది, అసలు ఉండదనుకోకండి. అది తలంపు కాదు, స్వరూపమే. అతి సూక్ష్మ వృత్తి ఒకదాని చేత ఆ అతి సూక్ష్మ బ్రహ్మము అతి సూక్ష్మ బుద్ధిమంతుడే అనుభవముగా తెలుసుకుంటాడు. ఈ విధముగా అతి సూక్ష్మ వృత్తి ఒకటి, ఒక సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఒక నేను అన్న స్పృహ, దాని చేతనే అతి సూక్ష్మమగు బ్రహ్మము అతి సూక్ష్మమైన బుద్ధిమంతుల చేత మాత్రమే అనుభవముగా తెలియబడుతుంది. గాని స్థూల దృష్టి చేత తెలియడం ఎవ్వరికి సాధ్యము కాదు. స్థూల దృష్టి అంటే ఈ దృశ్యం సత్యం అన్నటువంటి భావనతో చూడడము, అలాగే ఆలోచనల్ని కూడా ఆ మనోనేత్రంతో, లోపల ఆలోచన దేనికి తెలిసిన ఈ కన్ను అక్కడ లేదు కదా, ఆ మనోనేత్రంతో ఆ ఆలోచనతో కలిసిపోయి తిరగడం, అదే స్థూల బుద్ధి. లోపలైనా వెలుపల, లోపల మరి స్థూల దృష్టే, వెలుపల స్థూల దృష్టే. అలా ఉన్న వారికి స్థూల దృష్టితో తెలియటకు ఎవ్వరి వల్ల కాదు. అంటే బుద్ధి సూక్ష్మమైపోతూ ఉండాలి. ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే అన్నిటిని వదిలేస్తే సూక్ష్మం అవుతుంది. ఉంటుందో అతి సూక్ష్మ బుద్ధుల చేత తెలియబడుతుందే గాని స్థూల దృష్టితో తెలియట ఎవరి వల్ల కదా. అలాగే శాంతి, దాంతి, ఉపరతి, తితీక్ష వీటితో కూడిన యతి ఎప్పుడునూ సమాధి నిష్ఠయందు ఉండట చేత శాంతితో ఉంటాడు, దాంతి అంటే ప్రకాశంతో ఉంటాడు. ఉపరతి ఇంద్రియాల విషయాల్లోకి తన మనసు ఎప్పుడూ వెళ్లకుండా ఉంటాడు. అలాగే శీతోష్ణ సుఖ దుఃఖాలు తితీక్ష ఓర్మి కలిగి ఉంటాడు. అటువంటి యతి ఎప్పుడూ కూడా సమాధి నిష్ఠయందు ఉండుట చేత తన సర్వాత్మ భావమును పొంది అవిద్యా అంధకారం చేత కలిగిన సమస్త వికల్పాలను నిరాకరించి అన్నిటి వదిలేశాడు. ఏది వచ్చినా ఏది అవిద్యా వికారమే, నా చేత తెలియబడేదంత అవిద్యా వికారమే అని నిరాకరించి నిష్క్రియుడై నిర్వికల్పుడై బ్రహ్మాకారంగా ఎప్పుడునూ సుఖిస్తూనే ఉంటాడు. అన్ని దేహేంద్రియ మనోబుద్ధులు చేస్తూ ఉంటే తానేమి చెయ్యని వాడే అడు నేను చేస్తున్నానన్న భావన లేదు అక్కడ. అదే అలాగా దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిద్యో విలక్షణ. దేహేంద్రియ మనోబుద్ధులకి వికారాలతో కూడా ప్రకృతికి విలక్షణను. తద్వృత్తి సాక్షిని విద్యార్థి, నేను అన్న తలంపుకి కూడా సాక్షినై ఉన్నాను. ఆత్మస్వరూపమైన నేను రాజునై నిశ్చింతగా కూర్చొని ఉన్నాను. దేహేంద్రియ మనోబుద్ధులు నేననేటువంటి వృత్తి రూపమైన అహంకారము, దేహేంద్రియ మనోబుద్ధులు వ్యవహారాలు జరుగుతూ ఉండగా నేను చిన్మయ స్వరూపుడనే నా ప్రకాశం వల్ల అవన్నీ పనులు చేస్తున్నాయి. ఆత్మానం రాజవత్ సదా ఆత్మస్వరూపుడు నేను రాజు వలె నిశ్చింతగా ప్రకాశిస్తూ ఉన్నాను. నా ప్రకాశంలోనే రాజు సన్నిధానంలో సేవకులందరూ చక్కగా సమబద్ధంగా క్రియలు చేసుకుంటున్నట్లు దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వాటి కర్మలకు తగిన పనులు చేసుకుంటున్నారు. నేనేమి సూర్యుడేం చేస్తాడు, వాడు వస్తేనే జనులు లేచి పనులు చేసుకుంటారు. అలాగే నేనేం చేయడం లేదు. దేహేంద్రియ మనోబుద్ధులు వాటి వాటి ప్రారంభ కర్మానుసారంగా అవన్నీ జరుగుతున్నాయి అంతే. వాటికన్నిటికీ సాక్షినై ప్రకాశిస్తున్న బ్రహ్మమును నేను అని ఎవడైతే సదా ఉంటాడో, ఇక దేహేంద్రియ మనోబుద్ధుల వల్ల వచ్చే వికారాలు గాని, బయట నుంచి వచ్చే భ్రమలు గాని, బాధలు గాని ఏవి నాకు చెందవు. ఎలా చెందుతాయి? అవసరం వాళ్ళు చెడుతున్నాడు, నువ్వు తీసుకో, ఎందుకంటే నాదని నువ్వు తీసుకుంటే కదా మళ్ళీ తిరగబడతావు. అలాగే ఏవో కనపడుతున్నాయి, నాదని తీసుకుంటే కదా నువ్వు తిరగబడతావు. నేనే తీసుకోవట్లా, నీది కావు కాబట్టి. అవునా? అవును. అందుచేత
సమస్త వికల్పం సర్వాత్మ భావమును పొంది అవిద్యా అంధకారం చేత కలిగిన సమస్త వికల్పమును నిరాకరించి నిష్క్రియుడై నిర్వికల్పుడే బ్రహ్మాకారంగా ఎప్పుడూ సుఖిస్తూ ఉంటాడు. ఈ విధముగా శబ్దాది బాహ్య విషయాలు, శబ్దాది బాహ్య విషయ శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ బయటికి కదా, బాహ్య విషయాలు, శ్రోత్రాది ఇంద్రియాలు, కన్ను చెవి ముక్కు నాలుక చర్మము ఇంద్రియాలు, మనస్సు, దీనిని తానగు జ్ఞానాత్మ యందు చేర్చి ఇవన్నిటిని తన స్వరూపంలోకి చేర్చుకుంటాడు, బయటికి ఇంక వదలదు. నిర్వికల్ప సమాధి పడిసిన వారెవరో వారే సంసార బంధము నుండి విముక్తులవుతున్నారు. ఇంద్రియాలు ఇంద్రియ విషయాల్లోకి వెళ్ళడం లేదు, అసలు ఉన్నాయి. శబ్దస్పర్శ రూపరసగంధాలకు కూడా ఏ స్పందన రావడం లేదు. మనసులో తలంపులు ఏవీ లేకుండా బుద్ధిలో శుద్ధత్వంతో తన యందు తాను రమిస్తుంటే ఇవన్నీ కూడా తనతో కలిసిపోయి తన వల్లే ఉండగలుగుతున్నవన్నీ తనలోనే లీనమైపోతాయి. అవ్వాలి. నిర్వికల్ప అలాగా ఆత్మజ్ఞానమునందు చేర్చి నిర్వికల్ప సమాధి పడిసిన వారెవరో వారే సంసార పాశ బంధము నుండి ముక్తులవుతారు. ఇది నిరంతరం చేస్తూ ఉండాలి. అది వినపడతాయి, స్వరూపమే ఉన్నప్పుడు వినపడతాయి, కానీ అవి నేను ఇంకా తీసుకోవట్లేదు అనమాట. అంచేత వాటిలో నాకు కనవట్లేదు. ఇతరులకు ఏమంట అలా రోడ్డంటే వెళ్లే వాళ్ళని తీసుకో, పెద్ద కష్టమేం కాదు. అలా వెళ్లేవన్నీ కూడా మనకు వినపడుతున్నాయి, కనపడుతున్నాయి, కానీ మనం ఏం తీసుకోవట్లేదు కదా. మన విషయాలు కూడా మనకు వినపడుతున్నా తీసుకోకపోతే ఏమైందంటే ఈ స్వరూపమైన అలవాటైపోయింది నీకు, అవి తీసుకోకపోవడంతో దాంతో వెళ్ళను ఇంకా నేను. తీసుకోకుండా ఎలా ఉంటది, మనది కావు. ఇది మనం అనుకున్నది తగలయ్యా, ఇదే నీవి కావు కదా. అవును, అవి ఎలా నీవి కావు, ఇవే నీవి కావు. అవి ఎలా తీసుకో, ఇవే అలాగే తీసుకోకుండా నావనుకుంటున్నావు కాబట్టి తీసుకోకుండా ఉండలేవు. ఎంత ప్రయత్నం చేసో తీసుకోకుండా ఉండలేవు. అవి ఎలాగ నీవి కావు, ఇవే నీవి కావు. నీవా, నీ కూడా వచ్చాయా, నీ కూడా పోతాయా? తాత్కాలికంగా వాడుకునే పరికరాలు అవి. ఇవి నావి కావని తెలుసుకోవడమే ఇక్కడ జ్ఞానం. ఇవి నావని ఎందుకు అనుకుంటున్నావు, నీవా? నావి కాదు, ఇవే నీకు తెలియబడుతున్నాయి కదమ్మా. నీవే. అవునవును. మరి తీసుకోని అంటారు ఏమిటి? ఏం జ్ఞానం కలుగుతుంది? ఇవే నీవి కావు, నావి నేను అనుకుంటున్నవి నావి కావు. నావు కావు అనుకున్నవి కూడా నావి కావు. నావి కానివి ఎట్లా నావి కావు, ఈ నావి అనుకున్నవి కూడా నావి కావని తెలుసుకోవడమే జ్ఞానం. ఇవి కాకపోతే ఇంక నీకు వికారం ఏముంది? వ్యవహారం ఎందుకు సాగుతున్నా? ప్రారంభం నడిపించుకుంటుంది. అంతే. అందుచేత దేహేంద్రియ మనోబుద్ధులు వీనిని తానుకు ఆత్మజ్ఞానమునందు చేర్చి నిర్వికల్ప సమాధి పడిన వారు ఎవరో వారే సంసారం నుంచి ముక్తులవుతారు. కానీ పరోక్ష జ్ఞానమును చెప్పనెవరు గాని ఒకప్పుడును ముక్తులు గారు. పరోక్ష అనుభవంలో లేని వాటిని ఎంత చెప్పినా వాడు ముక్తుడు అవ్వడు. అసలు నా అనుభవంలో లేనిది నేను ఇలా లేనే అని కూడా అనుకోదు. అహంకారం అనుకోనివ్వదు, నేను ఉన్నానంటుంది. అదే మాయ. అందుచేత ఈ నిర్వికల్ప సమాధి వల్ల నిశ్చయముగా బ్రహ్మస్వరూపమును ప్రతిబంధము లేకుండా స్పష్టముగా తెలుసుకోగలుగుతాడు. ఈ నిర్వికల్ప సమాధి అంటే ఇంద్రియ విషయాలన్నింటినీ తనలోకి మరలించుకొని తానే ప్రకాశిస్తూ ఉన్నవాడికి మాత్రమే మరి ప్రతిబంధాలు ఏ అడ్డు లేకుండా స్పష్టంగా తన స్వరూపానికి ఏ అడ్డు ఇక రావు. ఏ ఇంద్రియాలు గాని ఏ మనోవికారాలు గాని అడ్డు రావు, అక్కడ ఏమీ లేవు, అవన్నీ పడిపోయాయి. తెలుసుకోగలుగుతాడు. అది లేకపోతే మనోవృత్తి ఎప్పుడునో చంచలతను కలిగి ఉంటుంది. అంతే. ఆ నిర్వికల్ప నిష్ట లేదనుకో, మనసు ఎప్పుడు చంచలిస్తూనే ఉండడం చేత నిరంతర వృత్తులన్నీ మళ్ళీ అన్ని వృత్తులు మళ్ళీ అన్ని తలంపులు అన్ని భావాలు వచ్చి చేరిపోతూ ఉంటాయి. కనుక ఇంద్రియ మనంబులను అణిచి సంతతము ఆత్మనిష్ఠుడవై ఇంద్రియ మనస్సు అణుచు అంటే
వాటికి ఆధారమైన పరమాత్మ నేను, అవి నేను కాదు అని నిరంతర స్పృహ కలిగి ఉండడం. అణిచి ఆత్మనిష్ఠుడివై ఆ ఏకాత్మ దర్శనము చేతనే, నిరంతర ఆత్మభావన చేతనే కార్యసహిత అవిద్య అంధకారము నిశ్శేషముగా నాశనము చేసి ఆత్మగా ఎప్పుడూ ఉందువుగాక. నిరంతరమైన ఆత్మనన్న స్పృహని వదిలిపెట్టకుండా ఉండడమే. మెలకువలో చేసుకుంటే చాలు. కళ నిద్ర కూడా మన జీవితంలో భాగమే అయినా ఈ మెలకువలో నిరంతరం ఉండి నీవు నీ స్వరూపమైన ఆత్మగా ఎప్పుడూ ఉండువుగాక. ఇక్కడ శ్రవణము కంటే మననము 100 గొప్పది. కాబట్టి నిరంతరం అంటే నిరంతరం అభ్యస్త, అదే మననం 100. దానికన్నా నిధిధ్యాసన, ఏది విన్నావో నేను అఖండ పరబ్రహ్మమునై ఉన్నాను అన్న దానిలో నిలిచి ఉండడం. నిధిధ్యాస లక్షల కొలిది అధిక ఫలితమును ఇస్తుంది. కాబట్టి నిర్వికల్ప సమాధియే పొందు ఫలమునకు సంఖ్య లేదు. ఇంకా నిర్వికల్ప సమాధి చేత పొందే ఫలానికి ఇంత అని చెప్పడానికి వీలు లేనంత దుఃఖరహిత ఆనందము కలుగుతుంది అని చెప్తున్నారమ్మా. అంచేత శ్రవణం కంటే మనము 100 గొప్పది. దానికంటే నిధిధ్యాస లక్షల కొలిది గొప్పది. కాబట్టి నిర్వికల్ప సమాధి చేత పొందే ఫలితమో ఇక ఇంత అంతని చెప్పడానికి వీలు లేనిది గనక చక్కగా వింటూ దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుని, ఇప్పుడు ఏం మననం చేసుకోవాలి? నేను ఇదేది కాదు, ఇవన్నీ నా చేత తెలియబడేవి ఏవి కాదు, నేను తెలివి స్వరూపాన్ని నిరంతర మననమే నిధిధ్యాసనం. మననం, ఆ మననం వల్లనే నేను ఆ బ్రహ్మములను ఉండగలిగే నిధిధ్యాసనం కలుగుతుంది. దాని వల్లనే నీకు వికల్పములు లేని స్వరూపమునందు నిష్ఠయే నిర్వికల్ప సమాధి. దాన్ని పొందగలుగుతావు అని చెప్తున్నారమ్మా. ఇది చాలా రేపు చెప్పుకుందాం.